ఉమ్, 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 ఉమ్. ஆமென். அண்டர்லைன் பண்ணிக்கோங்க, டெய்லி படிச்சுக்கோங்க வீட்டில் போயிட்டு. இந்த வசனத்தை, அவர் கண்களுக்கு மறுவானது எதுவும் கிடையாதுன்னு சொல்றார் ఆండవర్. ఆయన కన్నులకి మరుగైనది ఏది లేదంటూ ఉన్నాడు. నీవు ఎక్కడ ఉన్నా సరే, నీవెక్కడ ఆలోచించినా సరే, నీవెక్కడ చేసినా సరే కదండి, సీసీ కెమెరా అయినా నిన్ను తప్పించవచ్చు, కానీ యేసుక్రీస్తు కెమెరా నిన్ను తప్పించలేదు. యేసుక్రీస్తు కెమెరా నిన్ను తప్పించలేదు. దేవుని వాక్యం అంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీ కీళ్లకు, నీకు, నీ తలంపులకు అన్నిటికి కూడా అది ఏం చేస్తుందంట? హృదయమునకు, తలంపులకు, ఆలోచన అది శోధిస్తూ ఉన్నది. దేవుని వాక్యం. ఈరోజు ఈ వాక్యాన్ని మనము చాలా సింపుల్గా తీసుకుంటున్నాం. ఏదో బోధకుడు బోధిస్తాంలే, ఏదో వింటున్నాం వెళ్తున్నాం అంటుంది. నీ చరిత్రను చూపిస్తుందంట అది. నీ చరిత్రను చూపిస్తుంది, నీ లైఫ్ స్టైల్ని చూపిస్తుంది అది దేవుని రాజ్యంలో. ప్రతి దానికి నీవు లెక్క చెప్పాలనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ కనకు ఒప్పడికును అంటారు ఆండవరు. నీ కనకు ఒప్పడికును. నీవు చేస్తున్న ప్రతిదీ, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏవైనా కూడా దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. నేను జ్ఞానిని అనుకోవద్దన్నాడు. అజ్ఞానివి నీవు, అజ్ఞానిని వలె కాక జ్ఞాని వలె నడుచుకో నాలో అంటున్నాడు. జ్ఞాని వలె నడుచుకో. ప్రతి ఒక్కరికి మాట వర్తిస్తుంది. యవనస్తులకి, యూత్, మీ అమ్మ మీ నాయన మోసం చేసేదానికి ప్లాన్ చేస్తున్నారా? నీకు సీసీ కెమెరా దేవుడు పెట్టాడు. నీకు సీసీ కెమెరా దేవుడు పెట్టాడు. అక్కడ అంటూ ఉన్నాడు, దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అంటూ ఉన్నాడు. నీ సెల్ ఫోన్లో ఉన్న కెమెరా కంటే దేవుడిచ్చే కెమెరా చాలా సూపర్గా కనిపిస్తుందంట, తేటగా కనిపిస్తుంది అంటూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి తప్పు, నీవు ఆలోచించే ప్రతి తప్పుడు ఆలోచనలు, నీవు చేసే చెడ్డ క్రియలు, ప్రతిదీ దేవునికి తేటగా ఆయన కన్ను ముందు కనిపిస్తుంది అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమే దేవాది దేవుడు నీకు ఇచ్చి, ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీ తలంపులు మార్చుకొని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారానే నీ హృదయాన్ని మార్చుకొని దేవుడు అంటూ ఉన్నాడు కదండి. ఈరోజు ఈ వాక్యాన్ని నీవు విని దేవునికి భయపడి, దేవుని భయంలో నీవు నీ జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే, ఆ దొంగ మీద దేవుడు కనికరము చూపినట్టు, ఆ యొక్క దొంగ మీద దేవుని కృప చూపినట్టు, ఆ దొంగని దేవుడు క్షమించినట్టు, ఈరోజు నిన్ను కూడా దేవుడు క్షమించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అర్థమైందండి? ఆదాము అవ్వలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళందరికీ ఇవ్వలేని అవకాశం ఈరోజు నీకు ఇస్తున్నాడు దేవుడు. నీకు ఇస్తున్నాడు. ఎప్పటికైనా నీవు మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయముతో దేవునికి సమర్పించుకోమని దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, ప్రభు నీకు ఇస్తున్న అవకాశం. నీవు దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడవా? భయపడితే నీలో ఏముంటుంది? ఆ దొంగ భయపడ్డాడు. భయపడిన వెంటనే ఆయన ఏం చేశాడు చెప్పండి? கர்த்தருக்கு பயந்தாரு. பயந்த உடனே அவர் என்ன பண்ணாரு சொல்லுங்க? என்ன பண்ணாரு அவரு? ஆமா, తప్పులు ఒప్పుకున్నాడు అందరి ముందు. దేవునికి అతను భయపడ్డాడు కాబట్టి స్పాట్లోనే నన్ను క్షమించు, నాకు మారు మనసు దయచేయి,
నిజంగా ఈరోజు దేవుని వాక్యం నాతో మాట్లాడిందని ఈరోజు నీకు భయం ఉంటే నీ తప్పులన్నీ ఇప్పుడు ఒప్పుకుంటావు నువ్వు. నిజంగా దేవుని వాక్యం నాతో మాట్లాడింది, నా కీళ్లకు, నా హృదయానికి, నా తలంపులకు అన్నిటికీ తాకిందని నీవు అనుకుంటే ఇప్పుడే నువ్వు మారు మనసు పొందుతావు. ఇక్కడ ஆண்டவர் என்கிட்ட பேசுனாரான்னு சொல்லிட்டு கண்டிப்பா உனக்கு பயம் இருந்தா இங்கே இப்போ நீ மனம் மாறுவேனி. இப்போ ஆண்டவருக்கு இன்னும் విరోధమైన పావం இருக்குదా ఇంకే నీ అరికే విట్టువేని. ఇక్కడ ఒప్పుకుంటావు. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నెక్స్ట్ నీకు తీర్పు దినమే. ఇంక నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సి ఉన్నదే. ఇంక నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సి ఉన్నదే. దేవుడు నీకు టైం ఇస్తున్నాడు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకో. నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. నీ క్రియల ప్రభు దగ్గర ఒప్పుకో. దేవుని వాక్యం చెప్తున్నది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది, నీ జీవితానికి ఒక మార్పు దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ప్రభువుకు నీవు సమర్పించుకుంటే ప్రభు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. అదే హెబ్రీయులు 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. அசாத்தியம் படிங்க தமிழ்ல. கூடாத காரியம். புரியுதா? இப்ப நீ ஆண்டவர் என்ன பண்ற, நீ இப்ப உன்னோட தப்பு நீ ஒப்புக்கலைன்னா, நீ மன்னிப்பு கேட்கலையா, நீ மனம் மாறலையா, ஒன்று மறுபடியும் நீ ஆண்டவரை சிலுவுக்குள்ள அறியற, நீ ரெண்டாவது ஆண்டவரை நீ அவமானப்படுத்துற. நீ மறுபடியும் நீ என்ன பண்ற, ஆண்டவரை சிலுவுல அறியற, நீ ரெண்டாவது அவமானப்படுத்துற. நீ இப்போ இந்த வார்த்தைக்கு நீ கேட்டு, இந்த வார்த்தைக்கு நீ கீழ்ப்படியாம, இந்த வார்த்தைப்படி நீ மனம் மாறாம இருந்தா இனி எப்பவுமே நீ மனம் மாறதுக்கு சான்ஸே இல்லைன்றார். சான்ஸே இல்லை. நீ இல்லையா? உன்னோட இருதயம் எப்படிப்பட்டதா? கல்லான ஒரு இருதயம். முடிஞ்சு போச்சு உன் கதை. உனக்கு ஆண்டவர் லிஸ்ட் போட்டாரு. நீ மனம் மாறலன்னு வச்சுக்க, ஆண்டவர் லிஸ்ட் போட்டுருவார். சவுல்ல எப்படி அந்த சாத்தானுக்கு ஒப்படைச்சிட்டாரோ அந்த மாதிரி உன்னை கூட ஒப்படைச்சிடுவார் ஆண்டவர். அந்த குடும்பமே மண்ணோட மண்ணா பண்ணிட்டார் ஆண்டவர். ஞாயிற்றுக்கிழமை நம்ம கேட்டோம். மனம் மாறாதனால, சவுல் மனம் மாறாதனால குடும்பத்தையே மண்ணோட மண்ணா அடிச்சிட்டார் ஆண்டவர். அந்த வாய்ப்பு ஆண்டவர் நம்ம கொடுக்காம இருக்கணும்னு சொன்னா ஆண்டவருக்குள்ள மனம் மாறணும். నీ ఆండవరు అవమానపడుతురే. నీ దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నువ్వు దేవుణ్ణి మళ్ళీ నువ్వు సిలువేస్తున్నావు. నీ జీవితాన్ని మార్చుకోకపోతే దేవుడు ఊరికి వదిలిపెట్టరా? వదిలిపెట్టడు. ఇక నీ జీవితంలో మారేదానికే అసాధ్యం, సాధ్యం కాదు. ఎప్పుడు ఈ వాక్యాన్ని విని ఇప్పుడు నువ్వు మారకపోతే ఇంకెప్పుడు నువ్వు మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడే నీ మనం తిరిగినా ఇని ఎప్ప నీ మనం తిరుம்புவேని. ஆண்டவர் உன்கிட்ட பேசுறப்பவே நீ மனம் திரும்பலையா, உன்னோட பாவத்தை நீ அறிக்கையிடலைன்னா இனி எப்ப நீ மனம் திரும்புவ? நாளைக்கு நம்ம உயிரோட இருப்போமா இல்லையான்றது தெரியாது நமக்கு. கர்த்தரோட வருகை எனக்கு இருக்குது. నాలుగు நம்ம పాపమా இல்லைன்னு தெரியாது. அப்ப என்ன பண்ணுவே? నీ రేపు దినం నీది కాదు. రేపు దేవుని రాకడికి సమీపం లేకుండా ఈ రాత్రే దేవుడు తీసేస్తే ఏం చేస్తావు? ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడుంటావు? కాబట్టి దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీవు దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడవా? దేవుడు అంటున్నాడు. ఆ దొంగని అడిగినట్టు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వాక్యం నిన్ను అడుగుతుంది. నీవు నా వాక్యానికి భయపడవా?
నీవు నా వాక్య ప్రకారం జీవించవా? నీ జీవితాన్ని మార్చుకోవా? నీవు నీ తప్పులు ఒప్పుకోవా? దేవుడు అడుగుతున్న మాట. దేవుడు అడుగుతున్న మాట. ఇంకా దేవుని ఎంతకాలం అవమానపరుస్తావు? ఇంకా దేవుని ఎన్ని మాటలు సిలివేస్తావు? పరీక్షించుకోసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. చివరి మాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు నిరుపం 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మనమందరము అన్నాడు అక్కడ. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడన్నా మాట యందు తప్పని ఎడల అట్టివాడు ఏమి లేనివాడంట? లోపము లేనివాడై తమ యొక్క సర్వ శరీరమును స్వాధీనమంచి ఉంచుకుని శక్తి గలవాడు అగును అని చెప్పాడు. ఎవరంట? మాట తప్పక దేవునితో జీవించేవాడు. ఎన్నిసార్లు దేవా నీ వాక్యముతో నేను జీవిస్తాను, ఇక మీట నేను పాపము చేయను ఆయన, నీకోసమే జీవిస్తాను, నీకోసమే నేను ఒక సాక్షిగా నిలబడతానని ఎన్ని మాటలు నువ్వు చెప్పుంటావు. ఎత్తిన ముర நீ சொல்லிருப்ப, எத்தின 31ஆம் தேதி நீ சொல்லிருப்ப. ஒரு வருஷம் எத்தின மாசத்துல முதல் நாள்ல திருவிருந்து எடுக்கிறப்ப நீ சொல்லிருப்ப. ఎన్నిసార్లు చెప్పుంటావు, దేవా నీకోసం నేను జీవిస్తా, నీకోసం నేను జీవిస్తా. మాట తప్పకపోతే ఈ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటావంట, ఈ ఆత్మని నువ్వు కాపాడుకుంటావంట. ఈ ఆత్మ దేవునితో ఉంటుంది, దేవునితో ఉంటుంది. మనమందరము ఏమైపోయామంట అంటే తప్పిపోయి ఉన్నాం, దారి తప్పిపోయి ఉన్నాం అంటున్నాడు. అందరూ దారి తప్పిపోయి ఉన్నారు, మనమందరము తప్పిపోయి ఉన్నాం. తప్పిపోయిన నిన్నే దేవుడు వెతుక్కుంటూ వచ్చి ఈరోజు మంచి మార్గం లేకరా, నీ తప్పును ఒప్పుకో, నీ తప్పును ఒప్పుకో అంటూ